హై ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి త్వరలో జరగబోతుంది. అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు యంగ్ ప్లేయర్స్ అందరూ. దాదాపు విదేశీ ప్లేయర్స్ అయితే ఎవ్వరు కూడా ఇంకా రీచ్ కాలేదు. అండ్ వాళ్ళు ఒక 1 వీక్ బిఫోర్ లేకపోతే టోర్నమెంట్ దగ్గరకు వచ్చాక వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కెప్టెన్ అయితే 16th వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ అతడు ఒక సిరీస్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. సో మొత్తానికైతే చాలా లేట్గా వస్తున్నారు విదేశీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మెయిన్గా మీ లైక్సే నాకు తెలియజేస్తాయి మీ ఇంట్రెస్ట్. అండ్ ఎవరు 4 విదేశీ ప్లేయర్స్ అనేది కామెంట్ చేయండి. సో ఇవాళ మార్నింగ్ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మనకు నేషనల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక సాలిడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ దీనికోసమే ట్రావిస్ హెడ్ అండ్ మయాంక్ అగర్వాల్తో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది. సో ప్రతి మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఒకవేళ ఫామ్లో ఉన్నట్లయితే ఆడియాలని కూడా ఫిక్స్ అయినట్లయితే న్యూస్. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్తోనే దాదాపు మాకు టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది అని కోచ్ అయితే నమ్ముతున్నట్టున్నాడు బహుశా. సో ట్రావిస్ హెడ్ ఒక విదేశీ ప్లేయర్ అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ఇంకొక విదేశీ ప్లేయర్, ఎందుకంటే అతడు కెప్టెన్ కూడా కాబట్టి అతడు ఒక విదేశీ ప్లేయర్. అండ్ అదేవిధంగా ఇంకొక హెన్రిచ్ క్లాసెన్. సో ఎట్టి పరిస్థితుల్లో హెన్రిచ్ క్లాసెన్ అయితే టీంలో ఉంటాడు, అందులో సందేహమే లేదు. అండ్ ఇంకొక స్థానంలో యాడన్ మార్కరమ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మనకు వనిందు అసరంగా, మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్ లాంటి మంచి ప్లేయర్స్, ఫజల్ ఫారూఖీ వీళ్ళందరికీ ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువైపోయాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో విదేశీ ప్లేయర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏమైందో చూద్దాం. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ను బట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫెంటాస్టిక్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి.